లెసన్ కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్స్ మరియు ప్లాస్టిక్స్. ఇందులో మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ బిట్స్ టైప్లో ఉండేటివి చెప్పుకుందాము. ఇక్కడ మనకి నూలు, పత్తి, ఉన్ని ఇలాంటివన్నీ మనకు సహజ దారాలండి, న్యాచురల్ ఫైబర్స్. ఈ మొక్కల నుంచి లేదా జంతువుల నుంచి లభిస్తాయి కాబట్టి ఇవన్నీ మనకు సహజ దారాలని చెప్తాం. అలా కాకుండా మనిషే తయారు చేసిన మానవుల చేత తయారు చేయబడినటువంటి దారాలనే మనం కృత్రిమ దారాలు అంటాం. ఆర్టిఫిషియల్ ఫైబర్స్ లేదంటే మానవ నిర్మిత దారాలు, మ్యాన్ మేడ్ ఫైబర్స్ అని చెప్పి అంటామన్నమాట. ఈ మనకు చూసినట్టయితే కృత్రిమ దారం అనేది చూసినట్టయితే ఇక్కడ మనం చూడండి, పేపర్ క్లిప్ ఎలా ఉంది, ఒక క్లిప్ ఎన్ని జాయిన్ చేస్తే ఈ విధంగా ఎలాగైతే అయ్యిందో, ఈ విధంగా పూసలన్నీ కుట్టితే ఏ విధంగా పూసల దండ అయిందో అదేవిధంగా కృత్రిమ దారం కూడా చిన్న చిన్న యూనిట్లను కలిపి వేసిన ఒక గొలుసులాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ప్రతి యూనిట్ ఏంటంటే ఒక రసాయన పదార్థం, కెమికల్ సంబంధించినటువంటి ఒక పదార్థం అండి, కెమికల్ సబ్స్టాన్స్. ఓకే, ఒక రసాయనిక పదార్థమే ఈ విధంగా గొలుసులాగా అమరివరి ఉంటుందన్నమాట. ఇలాగా అనేక యూనిట్లు, అనేక చిన్న చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడ్డాన్నే మనం పాలిమర్ అంటాం. ఓకే, పాలిమర్ అనే పదము 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. పాలిమర్ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది అని అడుగుతారు. ఓకే, గ్రీకు పదాల నుంచి వచ్చింది. అది ఏంటంటే పాలి అంటే ఏంటంటే ఎక్కువ అని అర్థం. మెర్ అంటే భాగం లేదా యూనిట్ అని చెప్పి అర్థం అన్నమాట. చిన్న చిన్న యూనిట్ కలిసి పెద్ద యూనిట్గా ఏర్పడ్డానే పాలిమర్ అంటాం కదా. సో అందుకే మనకు ఎక్కువ యూనిట్లు, ఎక్కువ భాగం అనే మీనింగ్లో చూసుకుంటాము. పాలిమర్ పునరావృతం అయ్యి అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. మళ్ళా మనకి ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది. అదే మనకు ప్లాస్టిక్ లాగా ఏర్పడుతుందండి. ఇదే మనము కృత్రిమ దారాలు అని చెప్తాము. ఈ పాలిమర్లు మనకు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకు చూసినట్టయితే నూలు ఏదైతే ఉందో అది మనకు ఒక చిన్న చిన్న యూనిట్లు కలిసి పెద్దగా ఏర్పడినట్టు ఇది మనము పాలిమర్ అంటాం. అయితే ఇది మనకు సహజంగా మొక్కల నుంచి, జంతువుల నుంచి వస్తుంది కాబట్టి ఓకే, దీన్ని మనం సహజ దారాలు అని చెప్పి అంటాం. ఇది సెల్యులోస్ అని పిలువబడేటువంటి ఒక పాలిమర్గా చెప్పుకుంటాం. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్గా తయారవుతాయి. కృత్రిమ దారాలు ఏముంటాయి, కెమికల్ సబ్స్టాన్స్ ఉంటుందండి, రసాయన పదార్థం అనేదే మనకు ఏర్పడి ఉంటుందన్నమాట కలిసి. ఇక్కడ మనకు మొక్కల నుంచి వచ్చే వాటిల్లో ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే సెల్యులోజ్ అనేది ఉంటుంది. సెల్యులోజ్ అనేది ఈ నూనెలో కూడా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ మనకు కృత్రిమ దారాల రకాలు చూసినట్టయితే కృత్రిమ దారాల్లో ఫస్ట్ వన్ మనకి రేయాన్. ఓకే, రేయాన్ పట్టు పురుగు నుంచి లభించేటువంటి పట్టు దారం చైనాలో కనుగొనడం అనేది జరిగింది. పట్టు పురుగు నుంచి లభించేటువంటి పట్టు దారాన్ని కనుగొంది ఎక్కడ ఫస్ట్ అంటే చైనాలో అండి. ఓకే, ఈ విషయం చాలా కాలం పాటు చాలా రహస్యంగా ఉందండి. 7th క్లాస్లో కూడా మనం చదువుకున్నాం ఆల్రెడీ. పట్టు దారంతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదుగా ఉంటాయి, పట్టు చీరలు అంటాం కదా. సో అవన్నీ మనకు పట్టుతోనే వస్తాయన్నమాట. అయితే దీని అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నమాట. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు నుంచి లక్షణాలు ఉన్నటువంటి అంటే పట్టు వంటి లక్షణాలు ఉన్న ఒక దారాన్ని వాళ్ళు కనిపెట్టడం అనేది జరిగింది. రసాయన పద్ధతిలో కలపగుజ్జు నుంచి ఇటువంటి దారాలు తయారు చేశారన్నమాట. రసాయన పద్ధతిలో కొన్ని రసాయనాలు మనకు కలిపి కలపగుజ్జుకి సో దాని నుంచి మనకి ఇక్కడ తయారు చేయడం అనేది జరిగింది. కృత్రిమ పట్టు. ఓకే, రేయాన్ని మనం ఏమంటాం, కృత్రిమ పట్టు. క్రింది వాళ్ళలో కృత్రిమ పట్టు అని ఏ కృత్రిమ దారం. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో.
నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.